డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ హాట్ స్పైసీ కేక్. ఈ హాట్ స్పైసీ కేక్ను మనం తయారు చేయడానికి 1 గ్లాస్ మినప్పప్పు, 1 గ్లాస్ పెసరపప్పును వేరువేరుగా వాష్ చేసుకొని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. తరువాత 2 పప్పులు వేరువేరుగానే ఇడ్లీ పిండిలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. రెండిటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పిండి 4 గంటల సేపు అలాగే ఉంచితే కొంచెం పులుస్తుంది. పిండి పులిచిన తర్వాత మనము మిరియాలను, జీలకర్రలను తీసుకొని నూనె వేసి మనం కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. చల్లారిన తర్వాత కొంచెం పొడి చేసుకొని పెట్టుకోవాలి. 1 స్పూన్ పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లాన్ని కొద్దిగా ఆయిల్ వేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లాన్ని, ఉప్పు, జీలకర్ర, మిరియాల పొడిని, తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసి పిండిని బాగా కలుపుకోవాలి. క్యారెట్ను, కొబ్బరిని తురిమి పెట్టుకోవాలి. కొత్తిమీరను, కరివేపాకును సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అన్ని ప్లేట్లకు కొద్దిగా నూనె పూసుకోవాలి. తర్వాత క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, కొబ్బరి తురుమును పలుచగా మనం చల్లుకోవాలి. ఇలా ప్లేట్లన్నీ మనం రెడీ చేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని పలుచగా ఆ ప్లేట్లో వేయాలి. పిండిలో మనం సోడా వేయాల్సిన అవసరం లేదు. ఈ ప్లేట్లన్నీ మనం కుక్కర్లో సెట్ చేసుకొని 10 నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలి. మనకు హాట్ స్పైసీ కేక్ రెడీ అయినట్లే. ఈ కొత్త బ్రేక్ఫాస్ట్ రెసిపీని అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను.